రాష్ట్రాల్లో పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన హత్యలు చేసి అత్యాచారాలు చేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఓట్లను చేర్పించి అనేక సంవత్సరాలుగా ఒక రాక్షస పాలన చేస్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి, అమిత్ షా గారి ప్రభుత్వం రావాలి, అభివృద్ధి కావాలని కోరుకొని హిందుత్వ ఎజెండాగా మానవ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ అమిత్ షా గారు అహర్నిశలు కొట్లాడి పోరాడి న్యాయబద్ధంగా బెంగాల్ ప్రజల అందరి ఆమోదంతో హిందుత్వ మెజారిటీతో అక్కడ ఎవరైతే బాధపడ్డ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన నిలిచి ఈరోజు జరిగిన ఎన్నికలలో, ఈరోజు జరిగిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో పశ్చిమ బెంగాల్లో దూసుకుపోతా ఉంది. ఇదే మాదిరి ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, అన్ని వర్గాల వారిని వంచినటువంటి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ భూములను వేలం వేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపి మాటలతో పబ్బం కొడుతున్న రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ముస్లిం సంతుష్టీకరణ చేస్తే, ముస్లింలకు అనుకూలంగా పథకాలు తీస్తే అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మెజారిటీ ప్రజలు హిందువులు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బ తగులుతుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కాషాయీకరణ జెండా ఎగరబోతుంది. తెలంగాణలో బీజేపీ రాబోతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ బీజేపీ. నేడు 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడడం జరిగింది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన ముగించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సువేంద్ర అధికారి యొక్క కృషి ఫలితంగా ఎందరో కార్యకర్తల బలిదానం మీద ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావడము ఒక అద్భుతము, చిరస్మరణీయము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా కార్యకర్తలు అక్కడ స్ట్రగుల్ చేశారంటే అసలు ఈ జీవితంలో బీజేపీ అనేది పశ్చిమ బెంగాల్లో రాదు అని చెప్పేసి ఒక శిఖండి, శంకిని, డాకిని లాంటి రాక్షసి బంగ్లాదేశ్లోనే సైతం తీసుకొచ్చి ఓటు హక్కు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇచ్చి నా అంత నియంత లేదన్న ఒక పోగడకపోయిన మమతా బెనర్జీకి పాతాళానికి తొక్కేసిన నరేంద్ర మోడీ నాయకత్వానికి ఈరోజు భారతదేశం మొత్తం జై హో నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి గర్వంగా చేస్తూ ఈరోజు అక్కడ ప్రజలు నరకాసురుడు చనిపోతే ఎట్లాగైతే దీపావళి పండుగ చేసుకుంటారో ఇవాళ మమతా బెనర్జీ ఓడిపోతే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా వేడుకలు జరుపుకుంటున్న సందర్భాలు. కావున ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఒక్క నాయకుడైనా దేశ హితం కోసం, ధర్మహితం కోసం, దేశ ప్రజల కోసం పాటుపడే నాయకత్వమే కావాలి కానీ వాళ్ళని హింసించి వంచే నాయకత్వం కాదని ఈరోజు పశ్చిమ బెంగాల్ యొక్క ప్రజలు అఖండ విజయాన్ని సాధించినందుకు పశ్చిమ బెంగాల్ నాయకులందరికీ, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ బీజేపీ భారీ మెజారిటీతో వస్తుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని గట్టిగా చెప్తూ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నికల సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగం, వారి ప్రాణత్యాగం మూలంగా మరి పశ్చిమ బెంగాల్లో మరి ఈరోజు ఆ శిఖండి ప్రభుత్వం పోయిన పరిస్థితి. ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల ప్రాణాలను ఎంతోమంది మరి నేటి వరకు కూడా 290 పైచులకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదంతా వారి కృషి ఫలితమే. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి పనిచేయడం, అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నటువంటి తీవ్రవాదులు, మరి ముస్లిం జనాభా, వారిని అందరినీ కూడా రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి వారి దేశానికి పంపించేయాలా. అక్కడ ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు కూడా మరి చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగం, మరి ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది.
ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి విజయదుంబి మోగిస్తూ ఉంది. దక్షిణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబో రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై.